ఆరోగ్య కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనము కాఫీ సోప్, కోల్డ్ ప్రాసెస్ సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాము. కాస్టిక్ సోడా 1 కప్పు, 2 కప్పులు వాటరు. నేనైతే రోజ్ వాటర్ 1 కప్పు, నార్మల్ వాటర్ 1 కప్పు తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ 4 కప్పులు, అంటే 3 కప్పులు కోకోనట్, 3.5 కప్పు కోకోనట్ ఆయిల్, ఒక అరకప్పు వచ్చి ఒక కొద్దిగా ఆల్మండ్ ఆయిల్, కొద్దిగా క్యాస్టర్ ఆయిల్, అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. గ్లిజరిన్ 1 స్పూను, కాఫీ పౌడర్ వచ్చి 2.5 స్పూన్లు తీసుకున్నాను. కాస్టిక్ సోడా వాటర్, అది వేడి బాగా రూమ్ టెంపరేచర్కి రావాలి ఇందులో ఆయిల్స్లో కలపాలంటే. ఆయిల్స్ని ఈ బ్లెండర్తో మిక్స్ చేసి, కాస్టిక్ సోడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బ్లెండర్తో కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూపెట్టిన విధంగా కలపండి. మీకు గనుక నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పటికప్పుడు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ సోప్ వచ్చి మీకు బాగా చిక్కబడాలండి. ఈ బ్యాటరు చిక్కబడిన తర్వాత, ఈ ఆయిల్ చిక్కబడిన తర్వాత అప్పుడు సోప్ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇలా చిక్కబడుతుంది చూడండి, బాగా చిక్కబడాలండి. చిక్కబడిన తర్వాత హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుందండి. ఇప్పుడు నేను చూపెడుతున్న విధంగా మౌల్డ్స్లో వేసుకోవాలి ఈ బ్యాటర్ని. ఇదొక రకం మౌల్డ్ అండి. అయితే సోప్ తయారయ్యేదానికి 24 అవర్స్ పడుతుందండి. ఈ కాస్టిక్ సోడా పౌడర్ అనేది, కాస్టిక్ సోడా పవర్ అనేది తగ్గాలంటే ఒక 1 మంత్ అలాగే వదిలేస్తే సోప్ని మనకి దాని పవర్ తగ్గుతుంది. అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఈ కాఫీ పౌడర్ వచ్చి మనకు బ్లాక్ కలర్ని పోగొడుతుంది. గ్లిజరిన్ వచ్చి స్కిన్ని స్మూత్గా చేస్తుంది.
ఈ ఆయిల్స్ వచ్చి మాయిశ్చరైజర్గా చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరోగ్య కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. థ్యాంక్ యూ సో మచ్.